మరోసారి ఈ కూటమి ప్రభుత్వం చేతిలో అనంతపురం జిల్లా రైతులు దగాపడ్డారు, మోసగించబడ్డారు. పోయిన ఖరీఫ్లో కూడా పెద్ద ఎత్తున అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో 2024 జూన్ తర్వాత ఆ ఖరీఫ్లో కానీ రబీలో కానీ పెద్ద ఎత్తున కూడా రైతాంగం నష్టపోతే ఆ రైతుల గురించి మాట్లాడిన పాపాన ఈ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పోలేదు. వారిని ఆదుకోవాలనేది లేకుండా కేవలం మాటలతో మాత్రమే మొబ్బపెట్టి ఆ ఖరీఫ్ ఆ రబీ కూడా గడిపేశారు. ఈ ఖరీఫ్లో ఏమైనా కానీ ఆదుకుంటారేమో అని చెప్పేసి అంటే ఓ దిక్కు ప్రకృతి ఈ జిల్లా రైతాంగం పట్ల దోబూచలాడింది. జూన్లో మొదట్లోనే జూన్లోనే 1, 2, 3 తేదీల్లోనే పెద్ద ఎత్తున వర్షాలు రావడం, రైతులకు ఆశలు రేకెత్తించడం, ఎప్పుడు లేని విధంగా కూడా వర్షాలు ముందుగానే వచ్చాయని చెప్పి సంతోషంతో కూడా విత్తనాలు కూడా వేసుకోవడం కూడా జరిగింది. దాదాపుగా ఈ అనంతం అంటే విడిపోయిన తర్వాత రాష్ట్రం తర్వాత జిల్లాలు కూడా కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ జిల్లాలో దాదాపుగా 8.5 లక్షల ఎకరాలు సాగు భూమి ఉంటుంది వివిధ పంటలు వేసుకోవడానికి. 4,70,000 ఎకరాలు వేరుశనగ మాత్రమే వేసేవారు. అటువంటిది ఈ ఖరీఫ్లో ఎందుకో కానీ 7.5 లక్షల ఎకరాల వరకు సాగు చేసింటే 4.5 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు చేసేవారు కేవలం 2,25,000 లేకపోతే 26,000 మాత్రమే సాగు చేయడం జరిగింది. మిగతా పంటల్లో మిగతావన్నీ కూడా 3,75,000 ఎకరాల్లో లేకపోతే 4 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు కందంట, పత్తి ఇటువంటి పంటలు కూడా వేయడం జరిగింది. జూన్ 5 తర్వాత జూలై చివరి వరకు అంటే ఆగస్టు 10వ తేదీ వరకు 7 తేదీల 10వ తేదీ వరకు కూడా 55 రోజుల నుంచి 58 రోజులు ఈ జిల్లాలో ఎక్కడ కానీ వర్షం అనేది చుక్క కూడా ఎక్కడ కానీ లేదు. కనీసం మబ్బులు కూడా ఎక్కడ కానీ చూడలేని పరిస్థితి ఎప్పుడు చూడలేదు. 55 రోజులు 58 రోజులు ఎక్కడ కానీ వేసిన పంట అంతా కూడా ఎండిపోయింది. పత్తి అంతా కూడా తుడిచిపెట్టుకొని గాలికి అనేది కూడా ఎగిరిపోయింది. కంది అక్కడికక్కడే మొలకలు రాకున్నట్లు కూడా తయారైంది. ఇంకా వేరుశనగ ఎక్కడ కానీ ఎదుగుదల లేకోకుండా ఏదంటే మొండిపోయారు కాబట్టి అలాగే మాత్రమే ఉంది. ఆ పరిస్థితుల్లో ఉండేది ఇక్కడ. తర్వాత ఆగస్టు 10 తర్వాత వర్షం అనేది కూడా రావడం జరిగింది. అంటే కేవలం జూన్ జూలైలో ఇవన్నీ కూడా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇదంతా కూడా జూన్ 3వ తేదీ నుంచి జూలై 30 ఆగస్టు వరకు. ఆగస్టు 3 రిలీజ్ చేసింది వ్యవసాయ శాఖ. జిల్లాలో తీవ్ర వర్షభావం ఉండేది 17. వర్షభావమే ఎక్కడ కానీ లేకుండా 7 వర్షభావం పూర్తిగా ఉండేది 17 మండలాలు. నార్మల్గా వచ్చిండేది 7 మండలాలు మాత్రమే ఎక్కడ కానీ. ఈ 2 నెలలు 58 రోజులు కూడా ఇవన్నీ కూడా అధికార లెక్కలే. దీనివల్ల వేసిన పంట దెబ్బతిన్నాము, అంతా తిన్నాం. 7 లక్షల ఎకరాలు ఎక్కడ కానీ లేకుండా పరిస్థితి. ఆగస్టులో మాత్రం మనకు వర్షాలు అనేది కూడా ఎక్కువే వచ్చినాయి. ఎక్సెస్ రైన్ కూడా వచ్చేసింది, కూడా వచ్చిన మాట వాస్తవం కూడా. కానీ సెప్టెంబర్లో కూడా ఎక్కడ కానీ వర్షాలు కూడా రాని పరిస్థితి కూడా ఇక్కడ అనేది కూడా కంప్లీట్ క్లియర్గా కూడా ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ అంతా కూడా ఇంకో కొన్ని మండలాలు అయితే దాదాపుగా 17 మండలాలు అయితే స్కాంటీ అంటే తీవ్రమైన వర్షాభావం నెలకొనింది అని చెప్పేసి. ఈ పరిస్థితుల్లో వేరుశనగ, దానికి తోడు వేరుశనగ కూడా ఆకుమచ్చ తెగుళ్ళు ఇవన్నీ కూడా వచ్చేసాయి. అందరూ కూడా గుర్తించింది వ్యవసాయ అధికారులు. అప్పుడు గతంలో కూడా మేము కూడా ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినాం, అంతా తీసుకొని పోయినాం. కానీ ఈరోజు ఎక్కడ కానీ పంట దిగుబడి లేదు. వేసిన పంట అన్ని పంటలు కూడా ఇది అనేది కూడా లేదు. ఇంకా కంది కూడా ఉన్నా కూడా ఎదుగుదల కూడా కంది పైరు కూడా ఎదుగుదల కూడా లేని పరిస్థితి కూడా ఈ జిల్లాలో నెలకొంది. కేవలం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాత్రమే నెలలు అన్నీ కూడా తీసుకొని యావరేజ్ పైన అంటే ఆగస్టులో కురిసిన ఎక్సెస్ రెయిన్ వల్ల నార్మల్గా ఉంది అని చెప్పేసి ప్రకటించి
ఈరోజు ఈ వ్యవసాయ అధికారుల నుంచి కలెక్టర్ దగ్గర నుంచి రిపోర్ట్ అనేది తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉండే వారందరూ కూడా తీసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా అంతా కూడా చర్చించి ఈ రాష్ట్రంలో 3 మండలాల్లో మాత్రమే 3 జిల్లాల్లో మాత్రమే కరువు మండలాలుగా నిన్న 31వ తేదీ అక్టోబర్ 31 ప్రకటించినప్పుడు 3 జిల్లాలు మన పక్క జిల్లా ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో భాగమైన పక్క జిల్లా కొన్ని అయితే ఈ జిల్లా దాటుకొని మళ్ళీ మన జిల్లాలోకి పోవాలి అటువంటివి కూడా ఉన్నాయి. అటువంటి దాంట్లో 25 మండలాల్ని అక్కడ కరువు మండలాలుగా ప్రకటించి ఇక్కడ ఉండే 32 మండలాల్లో అంటే అనంతపూర్ అర్బన్ కలిసి కూడా మండలంగా లెక్కిస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ వారు 32 మండలాల్లో ఒక్క మండలం కూడా కరువు మండలాలుగా ప్రకటించలేదు. ఒక 3 మండలాలు ప్రకాశం డిస్టిక్లో, ఒక 3 మండలాలు అన్నమయ్య డిస్టిక్లో వహించి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది. అసలు ఎందుకు ప్రకటించాలి? పొద్దుపోగా ప్రభుత్వం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కరువు జిల్లాలకు ఎందుకు ప్రకటిస్తారు? దెర్ ఆర్ గైడ్ లైన్స్. ఎప్పుడైతే కరువు జిల్లాలుగా ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వం వచ్చి ఓ టీం అనేది కూడా వచ్చేసి అక్కడంతా కూడా పర్యటిస్తుంది, రైతులతో కూడా స్వయంగా కూడా మాట్లాడతారు, ఫీల్డ్ విజిట్ కూడా ఉంటుంది. ఆ యథార్థ పరిస్థితులను తీసుకొని రైతాంగాన్ని ఆదుకోవడానికి అనేకమైన కూడా ఆర్థికంగా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తారు. అలాగే ఎప్పుడైతే కరువు మండలాలుగా ప్రకటిస్తే వెంటనే కూడా ఇన్సూరెన్స్ కూడా క్రాప్ ఇన్సూరెన్స్ కూడా డ్యామేజ్ ఏమున్నా కూడా వెంటనే దాని తరఫున కూడా వెంటనే కూడా ఇన్సూరెన్స్ కూడా వచ్చే కూడా అవకాశాలు కూడా ఉంది. ఇవన్నీ రాకపోతే ఇన్పుట్ సబ్సిడీ తప్పకుండా కూడా ప్రభుత్వం అనేది కూడా ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఇవన్నీ కూడా వస్తుంది. ఇదే కాకుండా ఎందుకంటే ఎప్పుడైతే కరువు అనేది సంభవిస్తే తుఫానుకైతే పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రియాక్ట్ అవుతాయి. కానీ కుసించిపోతున్న ఈ కరువుల గురించి, కరువు జిల్లాల గురించి, కరువు జిల్లాలో మనుషులు, మానవులు, పశువులు ఎలా బతుకుతున్నాయో కూడా ఈ ప్రభుత్వాలకు అనేది పట్టలేదు, ప్రజాప్రతినిధులు కూడా పట్టలేదు. అది కన్నా వస్తే ఇక్కడ కన్నా ప్రకటించింటే వెంటనే కూడా ఎన్ఆర్జీఎస్ కింద అంటే ఉపాధి హామీ పథకం కింద సంవత్సరానికి మాత్రమే కేవలం 110-120 రోజులు ఇచ్చేదని కేంద్ర ప్రభుత్వం అటువంటి మండలాల్లో 140 లాంటి 180 రోజులు పని దినాలుగా పరిగణించి పనికి కూడా కల్పించే కూడా వెంటనే కల్పించే కూడా అవకాశం అనేది కూడా ఉంటుంది. అనేక రకాల కూడా మళ్ళా వచ్చే ఖరీఫ్ సీజన్కి కూడా విత్తనాలు ఇవన్నీ కూడా ఎక్కువ సబ్సిడీతో కూడా ఇచ్చే కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకోవాలి కదా. ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ అనేది కూడా కొన్ని అంతా కూడా ఉన్నాయి. అటువంటిది అనేది కూడా ఆలోచన చేయకుండా కరువు మండలాలుగా ప్రకటించినప్పుడు 4 నెలల్లో అంటే ఖరీఫ్ సీజన్ 4 నెలలు ఉంటే 4 నెలల్లో 1 నెలలో ఎక్కువ వర్షం వచ్చేసిందని చెప్పేసి కరువు జిల్లాలకు ప్రకటించకపోతే ఎవరు ఈ జిల్లా రైతాంగం గురించి మాట్లాడేది, వాళ్ళు ఎలా ఆదుకునేది అని చెప్పి అడుగుతున్నారు. అంతేకాదు ఈరోజు కరువు మండలాలు కూడా మరొకటి కూడా ఉంది. ఎంత నిర్లక్ష్యంగా వివరించారంటే కేవలం వర్షాభావమే కాదు, ఆ పంటలకు ఏమన్నా తెగుళ్ళు ఉన్నాయా, లేకపోతే ఆ పంటలకు అనేది కూడా దిగుబడి ఎంత మాత్రం వచ్చింది. అసలు నేను ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాను, దిగుబడి ఎక్కడెక్కడ ఏ మండలంలో ఏ పంటలు ఎంత మాత్రం దిగుబడి వచ్చింది. ఎందుకంటే ఒక వేరుశనగ కేవలం 2,25,000 ఎకరాల్లోనే తక్కువగానే వేశారు. దీనికి పెట్టుబడి 450 కోట్ల నుంచి 470-80 కోట్ల రూపాయలు రైతులు పెట్టుబడి పెట్టారు. పూర్తిగా తుడిచిపెట్టుకోమైంది ఈ జిల్లాలో. అంటే వీళ్ళు 450-470 కోట్లు రైతాంగం పెడితే పూర్తిగా తుడిచిపెట్టుకోమని వెళ్ళిపోయింది కంప్లీట్గా. రైతులకు అందరికీ కూడా పూర్తిగా నష్టపోయారు. అలాగే కంది దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. నిన్ననే నేను రాయదుర్గు అక్కడ ఆ ప్రాంతాల్లో కనేకాలు దాంట్లో చేస్తే ఎప్పుడు ఇంత తక్కువ దిగుబడి అనేది కూడా రాకోలేని పరిస్థితి కూడా ఎందుకో ఉంది అని చెప్పేసి రైతులు ఎంతో ఆవేదనతో కూడా చెప్పుకునేది కూడా నేను కనేకల్ ప్రాంతంలో కానీ బొమ్మనాల ప్రాంతంలో కానీ ఇక్కడ అంతా కూడా ఎంత నిన్న అందరూ అడుగుతున్నారు మమ్మల్ని అందరినీ కూడా, పక్క జిల్లాలో 25 మండలాలు చేసినప్పుడు ఈ జిల్లాలో ఎందుకు చేయలేకపోయినారు అని చెప్పేసి. నేను చాలా మార్లు ఇప్పుడే కాదు, నేను 2 నెలల కిందట మేమంతా కూడా ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం దృష్టి తీసుకొని పోయా. నిన్న ఏదో ఐఏబీ మీటింగ్లో జరిగితే అక్కడ కూడా 1-2 వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వారు ఆ ప్రజాప్రతినిధులే కూడా మంత్రులు కూడా అడగబడింది.
ఈ జిల్లాలో అందరూ కూడా అధికార పార్టీ శాసనసభ్యులే, పార్లమెంటు సభ్యులు ఉన్నారు, మంత్రి ఉన్నాడు. మంత్రిగా పనిచేసిన వాళ్ళకి ఇద్దరికి అనుభవం ఉండేవాళ్ళు కూడా శాసనసభ్యులుగా ఉన్నారు. రాయదుర్గ్ కానీ గుంటకల్ శాసనసభ్యులు ఉన్నారు. ఎవరికి తెలియకపోయినా కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే అందరూ కూడా, చాలామంది కూడా గ్రామీణ ప్రాంతాల నేపథ్యం నుంచి వచ్చిన వారే. రైతు కష్టాలు తెలుసు, రైతు కూలీలు తెలుసు. వాళ్ళ గురించి ఎక్కడికైనా పట్టించుకోలేదు. ఇంత అన్యాయం జరుగుతానే కూడా 31వ తేదీ జీవో ఇవ్వడం జరిగింది. క్లియర్గా మంది కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు అందరూ కూడా కలెక్టర్ రిపోర్ట్ తీసుకొని ఈ రాష్ట్రంలో అన్నీ కలిసి అని చెప్తే అంటే 4 రోజులైంది. నిన్న ఆంధ్రజ్యోతిలో కావచ్చు, ఈరోజు ప్రజాశక్తిలో కావచ్చు, పేపర్లో కూడా ఇంత పెద్దగా కూడా తీసుకొని వచ్చేసినా కూడా ఎక్కడ కానీ ఒకరిలో కూడా చలనం కూడా లేదు, రియాక్షనే లేదు ఎమ్మెల్యేల్లో. నేను అందుకే 30 తేదీ చెప్పింది, ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులకు సొంత ఆదాయాలు సొంత పెంచుకోవడానికి తప్ప ఇంకా వేరే పనే లేకోకుండా ఒకే పనితో కూడా పోతూ ఉన్నారు అని చెప్పి చెప్తాను. అంతెందుకు, ఇప్పుడు రబీ అనేది కూడా ఇంకా అయిపోతుంది. రబీ కూడా విత్తనం వేసేది కూడా అయిపోయింది. దాదాపుగా 70,000 హెక్టార్లు, అంటే 1,80,000 నుంచి 85,000 హెక్టార్లో ఎకరాల్లో శనగ పంట వేస్తారు, పప్పు శనగ వేస్తారు. విత్తనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 40%తో ఇచ్చేవారు, కానీ వీళ్ళు 25%తోనే అన్నారు. అదేని ఇస్తారంటే ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పటికే దాదాపుగా 40,000 హెక్టార్లు. ఇది వ్యవసాయ అధికారులు చెప్పింది, నేనేం కాదు, వాళ్ళ రిపోర్టే. 40,000 హెక్టార్లు అంటే దాదాపుగా 1,40,000 ఎకరాల్లో 1,10,000 ఎకరాలు విత్తనం వేశారు. ఈరోజో రేపో మిగతా అంతా కూడా విత్తనం వేస్తారు. ఇంకా శనగ విత్తనం వేయలే, రెడీగా ఉందంట. రేపో మాపో ప్రారంభిస్తారంట. ఎందుకు ఇవి? యూరియా ఎట్లయితే బ్లాక్ మార్కెట్ తరలించారో, విత్తనం అంతా వేసినాక, రైతు అంతా వేసినాక మేము ఇస్తాన్నాం అని చెప్పేసి మళ్ళీ కూడా సబ్సిడీ ఇస్తామని చెప్పేసి వారి దళారులకో లేకపోతే వారికి కావలసిన వాళ్ళకి మాత్రమే ఆ విత్తనం తీసుకొని పోయి మళ్ళీ యూరియా ఎట్లయితే అమ్ముకున్నారో బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడానికి తప్ప, మీరు సబ్సిడీ రూపంలో ఇచ్చేది తప్ప ఇంక మరో దానికి పనికి వస్తుందా అని చెప్పి నేను అడుగుతాను. చెప్పండి ప్రజాప్రతినిధులారా, ఏది ఇంత అన్యాయం చేసి కలెక్టర్లు రిపోర్ట్ పంపిస్తా అంటే కలెక్టర్ కానీ జిల్లా అధికారులు కానీ ఒక సమీక్ష అయినా చేశారా ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు నేను అడుగుతాను. ఈరోజు పప్పు శనగ విత్తనం వేసేదే మన ఆర్థిక శాఖ మంత్రులు కేశవ్ గారి యొక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే అత్యధికంగా పప్పు శనగ విత్తనం వేస్తారు. అక్కడే అన్యాయం జరిగినా నోరు రాదా మీకు? మనసు లేదా? ఎందుకు మీరు ప్రజాప్రతినిధులు ఒక సమీక్ష చేశారని చెప్పి నేను అడుగుతాను. వ్యవసాయం పైన ఇంత ఘోరమైన తప్పిదాలు వ్యవసాయ అధికారులు కానీ లేకపోతే CEO గారు కానీ, అంటే చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, వాళ్ళంతా కూడా ప్రవర్తిస్తూ ఉంటే ఎక్కడ కానీ పని చేస్తా అంటే ఎవరు అడిగేవాళ్ళు లేకపోతే ఈ జిల్లాలో అడిగేవాళ్ళు లేరనే. మేమేదో అడిగితే మా ఇట్లా వాళ్ళు ఈ ప్రజల కోసం అనేది కూడా మేము అడిగితే మా పైన రాజకీయ దాడి చేయడానికో విమర్శలు చేసేయడానికో తప్ప వ్యక్తిగతమైన విమర్శలు చేసి మీరు చేసే తప్పిదాలు, మీరు చేసే ఘోర అకృతాలు అక్రమాలు దాచిపెట్టుకోవడానికి మా పైన చేసి మీరు తప్పించుకోవాలని చూస్తారా? ఆర్ యు నాట్ అషేమ్డ్? అసలు సిగ్గు లేదా మీ అందరికీ? నేను అడుగుతాను. ఈ జిల్లా రైతాంగంని ఇట్లా గాలికి వదిలేసేసి, ముందుగానే ఈ జిల్లాకు చరిత్ర ఉంది, అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా. ఈ జిల్లాల నుంచి వలసలు అనేది కూడా ఎక్కువ. ఏ బెంగళూరుకో, ఏ బాంబేకో, ఏ హైదరాబాద్కో ఇట్లా కూడా బతకడానికి కూడా ఎంతో కూలీనాలు చేసుకొని అక్కడ కూడా రోడ్డు పక్కన కూడా ఎంతోమంది చావులు చూసాం, ఆత్మహత్యలు చూసాం, వలసలు చూసాం. ఇప్పుడిప్పుడే అవన్నీ కూడా కుదటపడి సన్నగా లైన్లో పడతా అంటే అసలుకి ఈ జిల్లా ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే ఉపాధి హామీ పథకం అనేది కూడా ఒకటి ప్రారంభమైందంటే దేశంలో, ఆ దినం CMC వాళ్ళంతా మేము కూడా అప్పుడు పార్లమెంట్ సభ్యులు వచ్చినాయంటే ఇటువంటి జిల్లాల కోసం, ఇటువంటి జిల్లాలో రైతు కూలీల కోసం, రైతుల కోసమే.
అటువంటిది తీసుకొని వచ్చేసి ఈ జిల్లాలోనే ప్రారంభం చేశారంటే ఆ చరిత్ర ఉంది కాబట్టి ఈ జిల్లా చేశారు. మళ్ళీ కూడా పునరావృతం చేస్తారా? తీసుకొని పోతారా మళ్ళీ ఆ జిల్లాకు? నోరు లేదా మీకు? ఎవరు కట్టిస్తారు ఈ నష్టాన్ని ఈ రైతాంగానికి? కనీసం నిన్న వచ్చినాడే పుట్టపర్తికైనా సీఎం గారు ఇక్కడ సత్యసాయి జిల్లాకు పుట్టపర్తికి ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులందరూ కూడా ఇది 31వ తేదీ ప్రకటించినారు. కనీసం నిన్న 2వ తేదీ 2వ తేదీ వచ్చినట్టు 1వ తేదీ వచ్చినట్టుంది. వెంటనే మీరు పోయి అడగాల్సిన బాధ్యత లేదా అని అడుగుతాను. ఎందుకంటే 29వ తేదీ ఆన్ రికార్డ్ 29వ తేదీ వీళ్ళందరూ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ సమావేశం అయిపోయింది. ఈ జీవోని రిలీజ్ చేశారు. మంత్రులు ఏం చేస్తున్నారండి? ఇన్ని వేల కోట్ల రూపాయలు దగ్గర రైతాంగానికి నష్టమైందంటే వాళ్ళని ఆదుకునేవాడు ఎవరు అని చెప్పి నేను అడుగుతాం. ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవండి, వెంటనే మాట్లాడి పునఃసమీక్షించండి. నేను కలెక్టర్ గారికి బహిరంగంగా నేను మనవి చేస్తా ఉన్నాను, రిప్రజెంట్ చేస్తాను, అప్పీల్ చేస్తాను. కనీసం మీరైనా కానీ జిల్లా అధికారులతో సమీక్షించి వెంటనే రిపోర్ట్ పంపండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు మీరందరూ కూడా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ జిల్లా అధికారులు కానీ జిల్లా ప్రజాప్రతినిధులు ఎలా చెప్తే అలా గంగిరెద్దుల మాదిరి తల ఊపడానికి కాదు మీరు ఉండేది. మీకు సపరేట్గా చట్టం ఉంది, మీకు ఒక అధికారులు ఉంది. జిల్లాలో ఇంత పెద్ద అన్యాయం జరుగుతున్నా, ఇతర భూములు ఆక్యుపై చేస్తాన్నా దానిని ప్రశ్నిస్తే అధికారులు ఒప్పుకోకపోతే అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం, ఎవరైనా కానీ మాట్లాడితే వారిపైన బురద జల్లడం, ఇది తప్ప ప్రజాప్రతినిధులకు లేకపోతే మీరు కూడా వాళ్ళకు మాత్రమే ఒత్తాసు పలకడానికి, వారి మెప్పు పొందడానికి మాత్రమే మీరు పనిచేస్తుంటే ఎందుకు మీకు మాకు అందరు కూడా కలెక్టర్లు ఎందుకు, ఎస్పీలు ఎందుకు, వ్యవసాయ అధికారులు ఎందుకు అని చెప్పి మేము ప్రజల తరఫున నేను ప్రశ్నిస్తాం. ఎప్పుడు లేదది. మేము అధికారంలో ఉన్నా, మా పార్టీ అంటే మేము ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నా కూడా మేము సమీక్షలో పాల్గొని అసెంబ్లీలో కావచ్చు, ఇక్కడ డిఆర్సీ మీటింగ్లో కావచ్చు, ఐఏబీ మీటింగ్లో కావచ్చు, లేకపోతే ఇంకొక సమావేశంలో కావచ్చు, ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు లేవనెత్తేవాళ్ళు ఒక్కరు లేరా? ఇంతమంది ఉన్నారే ప్రజాప్రతినిధులు. అంటే మీరు అంతా ఓన్లీ పదవులు అనుభవించడానికి మాత్రమేనా? కాబట్టి ఇప్పుడైనా కానీ వెంటనే తీసుకోవాలని, అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ముఖ్యమంత్రిగా నేను అందిస్తున్నాను. కేవలం ఏదో ఎక్కడో వరద తుఫాను వచ్చింది కాబట్టి ఆ తుఫాన్లో ఉండే ఆదుకుంటామని చెప్పేసి హెలికాప్టర్లో అంతా కూడా తిరిగేదే కాదు. దీన్ని కూడా తెలుసుకోండి ముఖ్యమంత్రి గారు. ఈ జిల్లాలో ఉండే పరిస్థితులు, రైతుల పరిస్థితులు ఎలా దెబ్బతిన్నాయో అని చెప్పేసి. అలాగే నేను అన్ని పత్రికలకు నేను మనవి చేస్తాను, ఎప్పుడూ రాజకీయాల గురించే కాదు, ఈ జిల్లాలో ప్రజల యొక్క పరిస్థితి కానీ, రైతుల పరిస్థితి, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి, లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎప్పటికప్పటికి ఇప్పటికే మీరు అంతా కూడా రాస్తున్నారు. ప్రపంచానికి తెలిపే విధంగా, ప్రభుత్వాన్ని తెలిపే విధంగా రాస్తున్నారు. ఇంకా ఎక్కువ కూడా స్పందించాలి, రాజకీయాలకు అతీతంగా కూడా స్పందించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. నేను మామూలుగా ఇదైతే వర్షం రెయిన్ఫాల్ తీసుకునేదే కాకుండా పంట కోత ప్రయోగాలు తీసుకొని రావాలి. అవి కూడా ఒక చోట కాదు, 3 చోట్ల ఒకే ప్రాంతంలో 3-5 చోట్ల కూడా తీసుకోవాలి. ఇంకా రూల్స్ ఉన్నాయి. దాన్ని కూడా దిగుబడి ఎంత ఖర్చు వస్తుంది, సాధారణంగా కూడా ఎంత దిగుబడి రావాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉంది. వేరుశెనగ ఉంది, 10 నుంచి 15 క్వింటాలు రావాలి ఎకరాకు. కానీ ఇక్కడ చేసింటే 4 లేకుంటే 5, కొన్ని దగ్గర అయితే 2 కూడా వచ్చేసాయి క్వింటాలు, ఇంతే వచ్చేసింది అండ్ రికార్డ్. కానీ అవన్నీ దాచిపెట్టారు, ఎక్కడ బహిరంగపరచలేదు. ఏ అధికారిని అడిగినా కూడా, వ్యవసాయ జేడీ గారిని అడిగినా కూడా ఉలకదు పలకదు. రెవెన్యూ అధికారులను అడిగినా కూడా ఏం చేయరు, ఎక్కడ తీసినారు, ఏ జిల్లాలు తీసినారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ లేదు ఈ జిల్లా రైతాంగానికి. చివరిలో ఖరీఫ్ ప్రారంభమైనాక మీ ప్రీమియం మీరు కట్టుకోవాలి, ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రీమియం ప్రభుత్వమే కడతాను. ఇప్పుడు ఉన్నట్టుండి మార్చుకోవడంలో
ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఓ సంవత్సరం కట్టింది. ఇతరు మాత్రం మేము కట్టమని చెప్పి రైతులు తెలియక కేవలం 20-30% మంది కూడా కట్టలేకపోయారు. అంటే ఇన్సూరెన్స్ రాదు, వీళ్ళు ప్రకటించలేదు కాబట్టి, కరువు మండలాలు ప్రకటించలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది రాదు, ఏమి రాదు. వాళ్ళు పర్యటించరు, మన జిల్లాలో పక్క జిల్లాలో పర్యటిస్తారు కానీ ఈ జిల్లాలో మండలాల్లో వచ్చి విజిట్ చేయరు. ఇవన్నీ చేయకపోతే ఇన్పుట్ సబ్సిడీ ఎవరు ఇవ్వాలా? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవడానికి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఏమండి మొదటితూరు ముఖ్యమంత్రి కాలేదైనా. అదనే చెప్తున్నాడు, నేను 16 ఏళ్ళు 17 ఏళ్ళు అయింది, ఎవరు ఈ దేశంలోనే ఎవరు లేరు ముఖ్యమంత్రి, నాకు తెలియని రూల్స్ లేదు, కేంద్ర ప్రభుత్వంలో అందరూ తెలుసు అంటారు. అతనికి తెలియదు కదా. ఇవన్నీ తనపైన భారం పడుతుందని తప్పించుకోవడానికి. ఎప్పుడు ఆయనకు కావాల్సింది రాజధాని అమరావతి, లేకుంటే వరద వచ్చిందే వరదకు వచ్చేసినా అని చెప్పేసి, లేకపోతే వరదలో మొదటి పంట ఎంత నష్టం దానికంటే కూడా రోడ్డు ఇంత దెబ్బతిన్నాయంటే కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చుకోవాలి, వాళ్ళు తీసుకోవాలి. ఈ పని తప్ప ఇంకేమీ లేదు. ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఎంపీ అందరి దగ్గర నుంచి అక్కడ వరకు కూడా ఇదే పనిలో ఉన్న డబ్బు సంపాదించుకునే దాంట్లో తప్ప ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు ఎక్కడ పట్టలేదు, లా అండ్ ఆర్డర్ పట్టలేదు. ఎవరన్నా మాట్లాడితే చాలు వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టడం, అవసరం వస్తే జైల్లో పెట్టడం, ఇది తప్ప ఇంకేం లేదు. ఏమవుతారో ఏమో తెలు. ఈ జిల్లా నాకు భయం అవుతుంది, ఎందుకంటే అన్నీ చూసిన వాళ్ళం. మీరు కూడా బాగా, మీకు కూడా అన్నీ తెలిసిన వాళ్ళే. తప్పకుండా తీసుకుంటాము. నేను చెప్తున్నాను, చివరిగా అప్పీల్ కూడా చేస్తాను, పునఃసమీక్షించుకోండి. లేకపోతే జరగబోయే పరిస్థితులకు మీరే బాధ్యత, దీనికి బాధ్యత మీరే. జరగబోయే పరిస్థితులకు కూడా పూర్తిగా కూడా తప్పకుండా కూడా పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వం మెడలు ఏళ్ళ వంచల్లో కూడా తెలుసు, ప్రజాస్వామ్య పద్ధతుల్లో చేస్తాం. రైతాంగాన్ని కూడా ఆదుకుంటాము. ఈ పరిస్థితుల్లో కూడా ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ, ఒక పార్టీగా మా పార్టీ తరఫున చేస్తున్నాను. ఇప్పటికే ఎంతో కూడా నేను కూడా చూస్తున్నాను, నిన్న మొన్న నుంచి కూడా ఆందోళన, ముందుగానే పంటలు లేవనే ఆందోళన వెలుబుచ్చేదే కాకుండా నిన్న ఈ ప్రకటన చూసి ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. ఎప్పుడు చేయొద్దండి, ఉమ్మడిగా అందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రభుత్వం పైన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన కూడా ఒత్తిడి తీసుకొని వస్తాం. ఈ సమస్యలు పరిష్కరించడానికి, వెంటనే కూడా చేయడానికి, రైతులను ఆదుకోవడానికి కూడా. ఈ విషయాన్నే 30 తేదీ ఒక ప్రతిపక్ష నాయకునిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా జిల్లా అధ్యక్షులతో కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్, జూమ్ కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడి, ఈ తుఫాను వలన దెబ్బతిన్నా అంటే తుఫాను ప్రభావం అనేది మా జిల్లా పైన లేదు, కానీ వర్షాభావ ప్రభావం అనేది కూడా మా జిల్లా పైన చాలా ఎక్కువగా ఉంది. దీన్ని కూడా మీరు కన్సర్న్ తీసుకొని దీనిపైన కూడా మనం అనేది కూడా వాయిస్ అనేది కూడా రైజ్ చేసి ఈ ప్రజలు కూడా, ఈ రైతాంగాన్ని కూడా, అంటే రైతాంగమే కదా, రైతుతో పాటు దానిపైన ఆధారపడిన రైతు కూలీలు కూడా ఆదుకోవాలని కూడా మేము అప్పుడే కూడా చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పకుండా కూడా దాన్ని కూడా మేము పరంగా తీసుకొనే ముందుకు పోతాం, రాజకీయ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా అని కూడా చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా కూడా చేస్తాం.